శివ 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 శివాయ నమో హర 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 నమో శివ 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 శివాయ నమో హరాయ నమో ఓం నమః శివాయ శివాయ నమః శివాయ శివాయ నమః ఓం 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 నమః శివాయ శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివ 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 శివాయ నమః హరే విఠల విఠల హరే విఠల హరే నారాయణ పాండురంగ విఠలే హరే నారాయణ పాండురంగ విఠలే హరే నారాయణ పురందర విఠలే హరే నారాయణ పురందర విఠలే హరే నారాయణ పురందర విఠలే హరే నారాయణ పురందర విఠలే హరే నారాయణ హరే నారాయణ భజ 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 నారాయణ విఠల హరే విఠల Hare Vitala, Vitala, Hare Vitala, Panduranga Vitale, Hare Narayana. Om Namo Namo Namah Shivaya.
शिव शिव सदा शिवा हर 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 महादेवा ओम नमो नमो नमः शिवाय ओम हर 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 महादेवा शिव 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 सदा शिवा ओम नमो नमो नमः शिवाय ओम नमो नमो नमः शिवाय हर 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 महादेवा शिव 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 सदा शिवा ओम हर 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 महादेवा शिव 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 सदा जगदीश महेश शिवा जय जगदीश महेश शिवा जय तु शिवा नटन शिवा जय तु शिवा नटन शिवा विभूति भारत जिधरा विभूति भारत जिधरा विभूति भारत जिधरा विभूति भारत जिधरा लोचन गंगा मोहन लोचन गंगा मोहन लोचन गंगा मोहन विनाश वै भवताई शंकर विनाश वै भवताई शंकर विनाश वै भवताई शंकर विनाश वै भवताई शंकर जय तु शिवा जगदीश महेश शिवा जय तु शिवा नटन शिवा विभूषित भारत जिधरा
जय राम साई राम बोलो जय राम साई राम बोलो जय राम साई राम जय राम साई शिव 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 सुब्रह्मण्य हर 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 सुब्रह्मण्य शिव शिव हर हर सुब्रह्मण्य शिव 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 हर हर सुब्रह्मण्य शिव शिव सुब्रह्मण्य शिव जर सुब्रह्मण्य सुब्रह्मण्यं सुब्रह्मण्यं शरणं सुब्रह्मण्यं 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 साईनाथ सुब्रह्मण्यं
శాంతి 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 సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు శాంతి 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 जय बोलो भगवान श्री 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 सत्य साई बाबा जी की बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्थ इष्टार्थ मोक्ष प्रदातं बाबा विभूतिं इदमाश्रय సమితి సత్యసాయి సేవా సమితి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. మీ అనుగ్రహం, మీ అనుమతి కావాలి అని కోరారు. ఈ రోజు ఆటో ఇక్కడే పక్కనే ఒక క్వార్టర్ ఉంది, C-153 అని. ఈ పక్కన ఇప్పుడు ఉంది, ఒక భజన జరిగింది. ఆ తర్వాత ఆ ఇల్లు సరిపోదని ఈ గణేష్ టెంపుల్ లోనే గణేష్ వారి అనుగ్రహం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడే చాలా కాలం చేసాం. ఓ 2 సంవత్సరాలు చేసిన తర్వాత రామవరంలో ప్రత్యేకంగా చేసుకున్న తర్వాత అక్కడ అయితే ఆ రోజుల్లో ఫస్ట్ సమితి లో ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండేవారు. ఈ ప్రెసిడెంట్ సెక్రటరీలో డిఎన్ శర్మ గారని సింగరేణిలో చైర్మన్ గారి దగ్గర పిఏగా పనిచేశారు. ఆయన వారు సతీమణి వారు చాలా సేవ చేశారు. సార్ కంటే సతీమణి గారు ఏంటంటే మనలో ఇటువంటి సమితిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ ఉంటే ఎంత హాస్పిటల్ ఉంటారు అంటే లేడీస్ దగ్గర ఎవరు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎవరు లేకపోతే ఈవిడ వెళ్ళి అక్కడ ఉండేవారు. వారు గుంటూరులో ఒక అగ్రహారంలో తిరిగిన వారు. అగ్రహారం అంటే వారు వారి దగ్గర వీళ్ళ దగ్గర ఏమి తల వచ్చేది ఉండదు. కానీ పాపం ఆవిడ సేవ ఎటువంటి సేవ అంటే ఇంత అక్కడ ఉండి వాళ్ళకి సేవ చేసే వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఆడవాళ్ళకి ఎవరు లేకపోతే అక్కడ ఉండి సేవ చేశారు. అటువంటి గుణము సంపన్న వాళ్ళు ఆవిడ. ఆ తర్వాత సూర్యబాబు గారు యేసుబాబు గారిని జనరల్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన కులమత భేదాలు ఏమి లేదు. ఎవరు వచ్చినా స్వామి అంటే సాగు అందరితో కలిసి ఉండేవారు. ఆ తర్వాత పురుషోత్తమరావు గారిని ఆర్మీలో డివిజనల్ ఇంజనీర్ గా పనిచేశారు. కానీ వారు మాకు ఆచూకీ దొరకలేదు. వారి ఫోటో కానీ వారి వివరాలు తీసుకోలేకపోయాం. ఎందుకంటే వరంగల్ డివిజన్ కి సంబంధించిన వారు ఇక్కడికి వచ్చి పనిచేసి వరంగల్కి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక 2 సంవత్సరాలు వారు ఇక్కడే ఉన్నారు. వారితో నేను చేసిన ఈ కార్యక్రమంలో చాలా ఆనందం కలిగింది, చాలా సంతోషం ఉంది. అప్పటికే 60 సంవత్సరాలు కావచ్చు. కానీ చిన్నపిల్లలు లాగా ఉండేవారు. చిన్నపిల్లలందరినీ కూర్చొని పెట్టి భజన చేసేవారు. భజన చేసేవారు కదా, ఆయన ఊగిపోయేవారు. భజన చేసేవారు అందరూ అలా ఉండేవాడు ఆ రోజుల్లో. తర్వాత ఏంటంటే ఈ వెంకట్రావు గారిని ఇప్పుడు వాళ్ళు మిస్సెస్ వెంకట్రావు గారు ఇక్కడే వచ్చున్నారు. వారు నుంచి కొత్తూరు బర్మ బాబు క్యాంప్ లో వచ్చారు. వారికి 2 అబ్బాయిలు 1 అమ్మాయి. రోజున్న వారి జీవితం ఏంటంటే ఒక గేదె పాలు తీసుకొని అమ్ముకునేవాడు. సైకిల్ మీద చీరలు అమ్ముకుని తిరిగేవాడు. అంటే ఎంత ఎటువంటి కుటుంబం సందేహం. వారు మాత్రం వారు భజనకు వస్తే 2 అబ్బాయిలు అమ్మాయి భార్య అతను ఎవరో వచ్చినా రాకపోయినా మేము దీనికి ఏం ఇబ్బంది లేదు అట్లా మరి శ్రావ్యంగా పాడేది. ఇంకా వారు ఆ రోజుల్లో అందరంతా తిరిగి పాడేవారు, అందరంతా తిరిగి చేసుకునేవాడు, ఈ భజన చేసేవారు. కాబట్టి దాంట్లో నిష్ణాతులు వాళ్ళు ఏం తెలియకపోయినా వాళ్ళు అన్ని చెప్పేవాళ్ళు మాకు. అటువంటి కుటుంబం నుంచి ఇచ్చిన వారు వారు శ్రీమతి గారు ఇక్కడే ఉన్నారు. వారు లేరు మన చోట మనకి ఇప్పుడు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన శర్మ గారు కానీ విఠలరావు మరి అది ఏమంటారు సూర్యబాబు గారు కానీ ఎవరు లేరు, అందరూ కాలం అయిపోయారు, ఎవరు లేరు. సరే ఇప్పుడు ఈ 2 కాలంలో కృష్ణమూర్తి గారిని కృష్ణమూర్తి గారు వారి అబ్బాయి ఇక్కడ వచ్చున్నారు. వారు డిఈగా పనిచేస్తారు సింగరేణిలో. వారు బాగా సహకారం చేసేవారు. వారు అన్ని కార్యక్రమాలకు వచ్చేవారు. వారు నిజానికి ఏంటంటే వాళ్ళ నాన్నగారు అంటే కృష్ణమూర్తి గారి నాన్నగారు అర్నాథ్ బాబా భక్తులు, కుసుమ అర్నాథ్ భక్తులు. వారు ఎందుకో సత్యసాయికి వచ్చేసారు. చాలా సంతోషంగా ఉండేది ఆ రోజుల్లో. వారు వాళ్ళ కృష్ణమూర్తి గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళందరికీ వచ్చేవారు. చాలా బాగా సంతోషంగా ఉండేది. కోదండరామయ్య గారు అనుకున్నారు. కోదండరామయ్య గారు సింగరేణి చైర్మన్ ఆఫీస్ లో డ్రైవర్.
వారు నిజంగా భక్తులు కాదు. కాకపోతే ఈ భక్తులందరినీ సమీకరించడం, భక్తులకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఏమేమి కార్యక్రమాలను చెప్పడానికి అందరికీ ఆయన కాదు కాదు, మొత్తం మీద కింద నిలబడి అందరికీ చెప్పేసేవారు. ఆయన భక్తుడు ఆ రోజు భక్తులు కాదు, తర్వాత భక్తుడే సమితిలో ఒక మెంబర్ అయ్యారు. కాకపోతే ఆ రోజులో ఏమి చేయదాను ఆయనకి ఏంటంటే ఇవి చేయాలని అటువంటి ఆయన భక్తి అటువంటిది. అలా ఉన్న తర్వాత మన జనాలు మన వారు రామవరం నుంచి వచ్చేవారు, వారు సతీమణి ఇక్కడ ఉన్నారు, మా కార్యక్రమాలు వచ్చేవారు. అట్లా ఎంవి మోహన్ రావు గారు అని చెప్పారు. ఎంవి మోహన్ రావు గారని అక్కడే రామవరంలో ఉండేవారు. వారు కానీ వీరు కానీ అందరూ ఒక కుటుంబం లాగా ఉండి ఆ రోజుల్లో చాలా సేవ కార్యక్రమాలు, ఈ భజన కార్యక్రమాలు చేసేవాళ్ళు ఆ రోజు. ఆ తర్వాత మేము 78లో కొత్తగా రామవరం వెళ్ళాం. రామవరంలో ఇక్కడ వదిలేసి రామవరం వెళ్ళాం. రామవరంలో మళ్ళీ ఒక బ్యాచ్ తయారైంది. అవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైంలో మనం చెప్పుకున్నాం. ఈ రోజు కార్యక్రమం ఏంటంటే ఆ రోజు ఎవరెవరు ఉన్నారు ఈ సమితిలో అనేది మాత్రం తీసుకుని దాంట్లో 9 మంది వరకు దీంట్లో ఇప్పుడు లేరు, స్వామిలో ఐక్యమయ్యారు. వారందరినీ గుర్తు చేసుకుని ఈ రోజు మళ్ళీ అదే శివరాత్రి రోజు ఇక్కడ మనం అందరం కలిసి ఉన్నందుకు చాలా సంతోషం. ఇటువంటి అవకాశం స్వామి మనకి ఇచ్చారు. మేము చేసామని కాకుండా స్వామి మనకు ఒక అవకాశం ఇచ్చారు మళ్ళీ ఒకసారి ఇక్కడ అందరం కలిసి చేసుకోవడానికి. అది కూడా మళ్ళీ ఎక్కడైతే మనం మొదలు పెట్టామో వినాయకుడి గుడిలో, వినాయకుడి అనుగ్రహం, స్వామి వారి అనుగ్రహం ఇవన్నీ కలిసి వచ్చింది, శివరాత్రి అనుగ్రహం ఇవన్నీ వచ్చింది. కాబట్టి చాలా సంతోషం, మీరందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం. ముఖ్యంగా డోర్నకల్ నుంచి మా సోదరుడు అక్కడి నుంచి వచ్చాడు, డోర్నకల్ నుంచి ఈ కార్యక్రమంకి వచ్చాడు, చాలా సంతోషం. మీరు అందరూ వచ్చారు. అట్లాగే హుస్సేన్ గారని ఖమ్మంలో ఉంటారు. వారు ఇప్పుడు వీడియో చూస్తున్నారు. వారేంటంటే సత్సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. వారు సత్సాయి భక్తులకు వారు ఏ విధంగా సత్సాయి ఫోల్డ్లోకి వచ్చారు, వాళ్ళకి ఏమేమి ఎక్స్పీరియన్స్ జరిగిందని ఒక చిన్న వీడియో ప్రతి మనిషి దగ్గర 10 నిమిషాలు కేటాయించి వారికి అందరికీ వీడియో తీసి అన్ని వీడియో దాంట్లో యూట్యూబ్లో పెడుతున్నారు. వారు కూడా ఇక్కడికి ఈ రోజు రావడం చాలా సంతోషం. మీ అందరికీ చాలా సంతోషం, చాలా కృతజ్ఞతలు. సాయిరామ్. మిస్సెస్ నారాయణమూర్తి గారు, ఇంద్రమ్మ గారు, ఒకసారి వారికి ఈ సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి వారికి సన్మానం చేయవలసిన కోరుతున్నాం. గోపాల్ గారు ఇంకా 2 వచ్చారు. వచ్చి అసలు ప్రతి దానికి మన పిలవటం, కంపల్సరీగా ఏ టైం అంటే ఆ టైం మేము కూడా అందరం వెళ్తున్నాము. దేనికి కూడా వాళ్ళు ముందు చెబుతున్నారు, మేము వెళ్తున్నాము. మేము కూడా షిరిడి సాయి మహిళా మండలి అనమాట. 36 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అందరం ఒక 20 మంది అలా 12-13 మందిలోకి వచ్చామన్నమాట. అందరూ పెద్దోళ్ళు. ఎక్కడంటే ఏదంటే భజనకి వెళ్ళటము, అందరూ మన సమాజం అనమాట. నాకన్నా ముందే వాళ్ళు తయారవుతారు, చెప్తారు. మీరు వచ్చినా రాకపోయినా మేము అయినా చెల్లి చేస్తాము అనేసి వాళ్ళు వాగ్దానం కూడా చేశారనమాట. మా పెద్దమ్మ గారండి. సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నస్స ప్రచోదయాత్. ఓం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి సంగి కంచన వరణ దగ్గరున్నా కూడా మందిరికి వెళ్ళిపోయేవాళ్ళం. వారి సేవ చూసి మేము మీరే భయపడేవాళ్ళం మందిరికి వెళ్ళాలంటే. అంత డిసిప్లిన్ గా మెయింటైన్ చేసేవాడు. వారికి ఈ సందర్భంగా చిన్న సత్కారం చేద్దామని అనుకుంటున్నాను. నిజంగా ఆది దంపతులు అంటే సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నస్స ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే
तस्य देवाय धीमहि तन्नस्य प्रचोदयात्. నేను కుటుంబంలో అనుభవంలో ఉన్న మందిరంలో సత్సాయి వాళ్ళు చెప్పినట్టుగా 6 గంటలకు భజన అంటే 5:06కి అందరు వచ్చారు. ఇప్పుడు లేదులేండి, అప్పుడు పర్ఫెక్ట్. 6 గంటలకు భజన స్టార్ట్ అవుతుందంటే 6 గంటలు స్టార్ట్ అవుతుంది, ఒకరున్నా లేకున్నా. ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. వెంకటరామన్ అని ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండేది, మీకు ఐడియా ఉందా? వెంకటరామన్ అని ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఉండేది. ఆయన అని కంచి పరమాచార్యులు గారు నువ్వు పుట్టపర్తికి వెళ్ళు అని చెప్పారు. మీరు నా గురువు, ఈ గురువు దగ్గర, ఇంకా ఈ గురువు దగ్గర నేను వెళ్ళినానా? లేదు, ఈ గురువు చెప్తున్నాడు, ఆ గురువు దగ్గరికి వెళ్ళమని. హాస్పిటల్ కట్టేందుకు శంకుస్థాపనకి టైం ఇచ్చారు. ఆ టైం రాలేదు, కానీ పని ఆగలేదు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వరల్డ్ ప్రెసిడెంట్ కానీ సత్యసాయి ఆర్గనైజేషన్ లో 6 గంటలు అంటే 6 గంటలకే, 6:30 అంటే 6:30కే. ఇది మళ్ళీ మేము వస్తామండి, మాకు అది ఇంట్లో పని, ఈ మీద అదంతా వేసి ఆయన ఆగలేదు. స్వామివారు ఆగలేదు, కరెక్ట్ గా వెళ్ళారు, శంకుస్థాపన చేశారు, వచ్చేసారు. స్వామి మందిరంకి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏమంటే చిన్న పుచ్చుకుంటారు, అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి సత్యసాయి ఆర్గనైజేషన్ లో ముఖ్యమైనది ఏంటంటే టైంకి వస్తే వీళ్ళు సత్యసాయి డివోటీ అని. సాయంకి రాలేదు, వీళ్ళు మామూలు భక్తులు. కాబట్టి ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది అంటే, అమ్మగారు ఎంతో మంది భక్తులు చేశారు. సైలెంట్గా వస్తారు, టైం ప్రకారం అంటే మా టైం ప్రకారం వచ్చేస్తారు, కూర్చుంటారు. ఎవరేం పాడుతున్నది పాడుతారు. ఆమె ఆ టైంకి వచ్చి మైక్ వచ్చినందుకు పాడతారు, లేకపోతే లేదు కూర్చుంటారు. ఆ టైం అయిపోయింది, ఎవరితో మాట్లాడేది లేదు. ఎట్లున్నారు మీరు, బాగున్నారా, బాగలేదు, ఇవేం లేదు. ఎక్కడికి వచ్చారు? సాయంత్రంకి వచ్చారు. ఏం చేయడానికి వచ్చారు? భజన పాడేందుకు వచ్చారు. భజన పాడారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇంకా నేను ఎవరిని చూడలేదండి, నేను ఎవరు అమ్మవారిని చూశాను. నిజంగా చాలా సంతోషం. ఇంత డిసిప్లిన్ అంటే మాది కాదు, డిసిప్లిన్. ఎక్కడ ఒక్క మాట నేను వినలేదు ఆమె నోటి ద్వారా. స్వామి నామం తప్ప మందిరంలో ఎక్కడ మాట్లాడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు చాలా ఆమె మీద ఉన్నట్టు గౌరవం, అభిమానం అన్ని ఉన్నాయి మాకు. వారు మా ఇక్కడికి వచ్చి అందరూ ఆస్వాదించినట్టు సంతోషం, చాలా సంతోషం. సాయిరామ్.